హాయ్ హలో అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఇంకా సండే వచ్చిందంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. మరి ఈ రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ వంట వండుకున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చికెన్ పులావ్ చేసుకున్నాము. ఫస్ట్ నేనైతే చికెన్ బిర్యానీ చేస్తుంది కావచ్చు అనుకున్నా, కాకపోతే చికెన్ పులావ్ చేస్తుంది. ఇక్కడ దానికోసమని మొత్తం ప్రాసెస్ అయితే రెడీ చేసుకున్నాము. ఫస్ట్ టైం అండి బాస్మతి రైస్తో పులావ్ చేసుకోవడము. మేము ఎప్పుడు పులావ్ చేసుకున్నా కానీ నార్మల్ రైస్ మా దగ్గర ఉన్న దాంతో పులావ్ అయితే చేసుకుంటాము. బాస్మతి రైస్ ని పులావ్ చేసుకోవడానికి ఎప్పుడు యూజ్ చేయలేదు, ఓన్లీ బిర్యానీ కోసమే యూజ్ చేసినాము. ఇదే ఫస్ట్ టైం అండి పులావ్ కోసం యూజ్ చేసుడు. ఇంకా మనం ఎన్ని రైస్ యూజ్ చేస్తామో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి కదా. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే అన్ని వాటర్ పోసింది. ఆ వాటర్ మసిలిపోయినాయి కూడా. దాని తర్వాత అందులో బాస్మతి రైస్ అయితే వేసింది. ఇంకా వేసిన తర్వాత ఒక్కసారి కలిపి ఇంకా మూత పెట్టేస్తే కథ మనకు పులావ్ కానీ ఇంకా బిర్యానీ కానీ రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ మా పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక్కసారి టేస్ట్ చేద్దామని తింటున్నా. ఇంకా చాలా వేడివేడిగా ఉంది, అయినా కానీ తింటున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.